శ్రీ సంబింగి వెంకట చిన్నపల్లి గారికి, బీసీ సామాజిక నేత, రైతు బిడ్డ, ముక్కుసూటి మనిషి అయిన మన శ్రీ చిన్నపల్లి గారు, అలాగే మన ఎంపీ శ్రీ బెల్లాన్ చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మే 13న ఇదే రోజు సోమవారం జరిగే ఎన్నికల్లో మనందరం కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ రోజు బల్లాది గ్రామ ప్రజలందరి తరపున, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తరపున, ప్రతి ఒక్కరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ అత్యంత మెజార్టీ కూడా అతను భారీగా ఇచ్చి కిందటిసారి బల్లాది 400 మెజార్టీ మనం ఇచ్చాము అతనికి. అంతకన్నా 100 ఓట్ల మెజార్టీ ఎక్కువగా ఇవ్వాలని ఈసారి బల్లాది గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఓటు ఎందుకు వేయాలో కూడా చెప్తాను మీకు. ఎందుకు ఓటు వేయాలంటే మనందరం చూసాం, సంక్షేమ పరంగా జగన్ ఏ రోజు కూడా జగన్ సీఎం అయిన తర్వాత సంక్షేమ పరంగా మన ప్రతి ఒక్క గొల్లాదికి మాత్రమే 25 కోట్ల రూపాయలు ఈరోజు గొల్లాది గ్రామం మన ప్రజల అకౌంట్లో నా అక్క చెల్లెళ్ళకి పడ్డది. మీరు నమ్ముతారో నమ్మరు, సచివాలయంకి వెళ్ళి బోర్డు చూస్తే మనకు కనబడుతుంది. 25 కోట్ల రూపాయలు ఓన్లీ మన గొల్లాది గ్రామానికి అకౌంట్లో పడ్డది అక్క చెల్లెలు మనకి. సంక్షేమ పరంగా జగన్ అమ్మ కూడా అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, వాహన మిత్ర, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కానుక, ఇలా ఎన్నైనా చూడండి. ఏ నాయకుడు కూడా దేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన నాయకుడు ఎక్కడ మనం చూసుండం. సంక్షేమ పరంగా అయితే అభివృద్ధి పరంగా కూడా గొల్లాది మారిందా లేదా? గొల్లాది మారింది అంటే పడండి. గొల్లాది మారిందా లేదా చూడాలంటే ఒక్కసారి ఎవరైతే అభివృద్ధి జరగలేదని అంటారో 10 అడుగుల దూరంలో ఉన్న స్కూల్ చూపెట్టండి. నాడు నోడు ద్వారా ఎంత మారిందో చూడండి. 60 లక్షల రూపాయలతో ఒకప్పుడు టాయిలెట్లు కూడా లేని స్కూలు, రంగులు కూడా లేని స్కూలు, బెంచీలు కూడా లేని స్కూలు, యూనిఫామ్ లేని కూడా పిల్లలు, ఇటువంటివన్నీ మారి 60 లక్షల రూపాయలతో మంచి యూనిఫామ్తో నాడు నేడు ద్వారా ఈ రోజు జగన్ వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తునే మార్చాడు. అమ్మఒడి ద్వారా ప్రతి తల్లికి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి పిల్లల భవిష్యత్తు గురించి. ఒక్కసారి వాళ్ళు చూపెట్టండి, మా నాయకుడికి విజనరీ ఉంది, ముందు చూపు ఉందని చెప్పుకున్న ఒకసారి చెప్పండి. అదేనా విజనరీ అంటే? ఇది విజనరీ అంటే నాడు నేడు ద్వారా స్కూల్ మార్చడం. అక్కడి నుంచి 2 అడుగులు పక్కకి వెళ్ళండి, పంచాయతీ ఆఫీస్ కూడా గొల్లాదిని చూడండి. ఇప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ ఉన్న సచివాలయం చూడండి. ప్రతి ఒక్కరు కూడా గౌరవం చూడండి. ప్రతి పేద ప్రజలు కూడా, మధ్యతరగతి కుటుంబస్తులు కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని సచివాలయంలో మనూరు కాబట్టి మనకు ధైర్యం కుర్చీ లాక్కుని కూర్చొని అక్కడ పనులు చేయించుకుంటున్నాం. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాలా? చింత చెట్టు కాడి పెన్షన్లు, ఎంపీడీ ఆఫీస్ కాడి ఎంఆర్ ఆఫీస్ చక్కెరలు ఇప్పుడు ఉన్నాయని అడుగుతున్నాను. ఏమి లేవు. ఇంకా అభివృద్ధి కావాలంటే 2 అడుగులు పట్టుకేయమని చెప్పండి. రైతు భరోసా చూపెట్టండి. మన రైతన్నలు ఎవరు కష్టపడకూడదని ధాన్య విత్తనాల నుంచి కొనుగోలు కేంద్రం వరకు అగ్రికల్చర్ అసిస్టెంట్ పెట్టి రైతన్నలకి పూర్తిగా సలహా సూచనల ద్వారా వ్యవసాయం చేసుకోమని చెప్పి పూర్తిగా రైతన్న ఇబ్బంది పడకూడదని వాళ్ళకి మంచి మంచి మీటింగ్లు పెట్టి క్లాసులు పెట్టి రైతన్నలకు చేస్తున్నారు. అదే రైతు భరోసాలో కూడా వెటర్నరీ అసిస్టెంట్ ద్వారా పశువులకి ఏ వైద్యం కావాలన్నా, గొర్రెలకి మేకలకి ఏ వైద్యం కావాలన్నా మన ఇంటి ముందే పూర్తిగా వైద్యం ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఏ రాష్ట్ర చరిత్రలైనా చూసామా? మీరు ఎన్నోసార్లు నేను పుట్టక ముందు నుంచి ఓటేస్తున్నారు. నేను పుట్టక ముందు నుంచి ఓటేస్తున్నా. ఏ రోజైనా మనం చూసామే గొల్లాదిని? గొల్లాదే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే ఉంది. ఏ పల్లెటూరు కూడా అమరావతి లాగే ఉంది. ప్రతి పల్లెటూరు ఒక అమరావతి. మన దేశానికి, మన రాష్ట్రానికి రాజధాని ఏ పల్లెటూరుకి ఆ పల్లెటూరే. అక్కడి నుంచి కొంచెం 2 అడుగులు పక్కకేస్తే ఒక విలేజ్ క్లినిక్, హాస్పిటల్ చూసాం. 104 ద్వారా నా అమ్మ తాతలకి ఎవరు కూడా బీపీ, షుగరు, బ్లడ్ టెస్ట్ కావాలంటే ఒకప్పుడు బాడీకి పరిగెట్టేవాళ్ళం. ఈ రోజు ఒక ఎమ్మెల్యేస్పీ, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల సహాయంతో మినిమం బాడీకి వెళ్ళే చిన్న చిన్న ఏవైతే వైద్య సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడే చేసుకుంటున్నాం. ఇది అభివృద్ధి కాదా? ఇది అభివృద్ధి అయితే తప్పకుండా మనం మనస్ఫూర్తిగా మే 13వ తారీఖు ఓటేసే ముందు, రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన సాక్షిగా మనం ఎవరికి ఓటేస్తే మంచిదో ఒక్కసారి ఆలోచించుకో మనకు అర్థమవుతుంది ఎవరికి ఓటేయాలో. మీ అందరికీ తెలుసు జగన్ అన్న ఎంత నిజాయితీగా ఉంటాడు. ఆయన మాట ఇచ్చినంటే మాట తప్పుడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తిగా పథకాల రూపంలో సీఎం అవ్వాలని ఆశతో ఎన్నో పథకాలు ప్రకటిస్తున్నాడు. ఆ పథకాలు ఏవి నెరవేరుస్తాడా? మీకేమైనా నమ్మకం ఉందా? ఏమీ నెరవేర్చడు. ఎందుకంటే అతను సీఎం సీటే కావాలి. జగన్ ఒకటే చెప్పాడు, 250 రూపాయలు కూడా నేను పెంచలేని పరిస్థితిలో రాష్ట్ర పరిస్థితి ఉంది. ఒకప్పుడు అప్పులు అయిపోతే గొడవ చేసిన సీఎం ఈ రోజు ఏంటి అంటే అతను చేస్తే సంవత్సరం ఇంకొకరు చేస్తే ఇంకోట. ఎవరు? జగన్ చేస్తే కదా. జగన్ అప్పులు చేశాడు, అప్పులు చేసి గొడవ చేశాడు. ఇంత చంద్రబాబు నాయుడు చేసే పరిస్థితి ఆయన ఇచ్చిన పథకాలు ఇస్తే 80,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎక్కువ అవుతాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా? ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా?
ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది, కానీ అతను కుర్చీయే కావాలి, అతను సీఎం అయిపోవాలి, అతను కొడుకుని సీఎం చేయాలి, అదే అతని ఆశ. అంతకు మించి ఇంకేం లేదు అతనికి. ఏ మాయ మాటలకి ఎటువంటి మభ్యకి పడిపోతుంది. ఎందుకంటే అతను ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోడు. ఇంతకు ముందు 2014లో జగన్ మన మేనిఫెస్టో చూపెట్టాడు. 2014లో కూడా ఎటువంటి మేనిఫెస్టోలో ఏ కార్యక్రమం కూడా అతను చేయలేదు. కానీ 2019లో జగన్ ఇచ్చిన మేనిఫెస్టో మీరు ఎవరైనా ఎప్పుడైనా గమనించుంటే, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మన గడప గడప వచ్చి ఒక మేనిఫెస్టో పట్టుకుని ఒక పాంప్లెట్ పట్టుకుని, అమ్మా ఇదండి మా ప్రభుత్వం ద్వారా మీకు ఇది లబ్ధి చేకూరిందని ఇంతవరకు దమ్మున నాయకుడు ఎవరు ఉన్నాడా? ఓన్లీ జగన్కే సాధ్యమైంది, ఇంతవరకు ఏ నాయకుడు కూడా సాధ్యం కాలేదు. కాబట్టి మనందరం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా మంది వస్తుంటారు, తర్వాత ఎవరు కనబడరు. మీకు నిజంగా నాయకుడు ఎవరు, నిజంగా ఎవరైతే మేలు చేస్తారు, ఇంతవరకు ఏదైతే మేలు జరిగిందో అది ఒక్కటే మాత్రమే మీరు గమనించి పూర్తిగా ఈ మే 11 జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఎవరు ఏం చెప్పినా సరే ఓట్లు ఎటువంటి సర్దుబాటు లేకుండా పూర్తిగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శ్రీ చెమ్మంగి చిన్నపల్లాడు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, బెల్లాం చంద్రశేఖర్ గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గొల్లది సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా, ఫ్యాన్ గుర్తు మన గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి పూర్తిగా భారీ మెజార్టీలో గెలిపించాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. చిరంజీవి మన